కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. లక్షలాది మందికి మిమ్మల్ని చేరువ చేసిన డైలాగ్ తో మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దామా? మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. కానీ ఆ వీడియో తీసిన ఆయన కోసం నేను అన్నీ వెతికాను, చివరాఖరికి తెలుసుకున్నాను. అని తెలుసుకునేటప్పటికి ఆయన చనిపోయారు. ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు, ఒకప్పుడు ఆయన అన్నారు, అబ్బా ఏముండేవమ్మా లివర్ కర్రీ, నీ గిన్నీస్ బుక్ ఎక్కుతావు లివర్ కర్రీకి అన్నారు ఆయన. ఏ నోటితో అన్నారు. థ్యాంక్ యూ సార్, ఆ లివర్ల వల్లే నేను ఇవాళ స్వరూప గారు. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు. లాస్ట్ లో ఒక నిమ్మకాయ చెక్క మాత్రం పిండుతాం. గోల్డ్ డ్రాప్ ఆయిల్. కారం కేజీకి 4 స్పూన్లు వేస్తున్నా. దీంతో ఇంతనే ఎండు కొబ్బరి, ఎక్కువ వద్దు. నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు కొత్తిమీర. కుమారి గారు, చికెన్ ఫ్రై ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నాను. తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుందండి. ఈ మధ్య మీరు రేవంత్ రెడ్డి గారికి పూజ చేస్తున్న వీడియో వైరల్ అయింది, ఏంటి సంగతి? ఆయన నాకు దేవుడితో సమానం. సాక్షాత్తు ఆ రాములు వారే ఆయన రూపంలో వచ్చారు. ఎప్పుడైనా కలవాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారిని? ఆల్రెడీ కలిసాను. మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా గానీ మీ వారిది 1 సైడెడ్ లవ్ అంటే కదా, ఇదేనా ఆ ప్రేమ లేక? ఎప్పుడు ఇచ్చారు మీకు ఇది? ఆయన పెళ్లి చేసుకుని ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఒక చెట్టు నాటారంట. ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడే వేసి ఇచ్చారు నాకు. మా ఆయన ఇచ్చింది ఫస్ట్ ఇది నాకు. ఎందుకు సీసీ కెమెరాస్ పెట్టుకున్నారు? సీసీ కెమెరాలు ఎందుకంటే ఇప్పుడు ఎవరు వచ్చి నాకు చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఒక మాట పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. ఈ ఫేమస్ అవ్వడం, ఈ సెలబ్రిటీ హోదా అనేది చాలా మందిని వాళ్ళని వాళ్ళు మర్చిపోయేలా చేస్తుంది. బట్ కుమారి గారిలో ఏమైనా మార్పు వచ్చిందా? మీకేమన్నా అనిపిస్తుందా అలా? ఎప్పుడు కూడా మనిషికి ఉండవలసిన 3, ఉండకూడని 3: మంచితనం, మానవత్వం, నలుగురిలో కలిపిపోయే మనస్తత్వం ఉండాలి ఏ మనిషికైనా. ఉండకూడనిది కులము, మతము, భేదము. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక్క డైలాగ్తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన కుమారి ఆంటీ గురించి మీ అందరికీ తెలిసిందే. తన తీయనైన మాటలతో, కమ్మని వంటతో ఎంతో మందికి పరిచయమైన కుమారి ఆంటీ ఇంటికి నేను ఇప్పుడు వచ్చాను. ఆమె ఒకవైపు ఫుడ్ స్టాల్ నడుపుతోంది, ఇంకొక వైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, బిగ్ బాస్, అలాగే డిజిటల్ ప్రమోషన్స్ తో 2 చేతులా సంపాదిస్తోంది అంటున్నారు. ఇంతకీ కుమారి ఆంటీ బిజినెస్ ఇప్పుడు ఎలా ఉంది? ఎంత సంపాదిస్తున్నారు? ఆవిడ లైఫ్ స్టైల్ ఇప్పుడేమైనా మారిందా? ఇంకొక వైపు కుమారి ఆంటీ ఇంటి నిండా మూలన సీసీ కెమెరాలు ఎందుకున్నాయి? ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం రండి. కుమారి గారు ఎలా ఉన్నారు? హలో అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ మధ్య మీరు స్టాల్ పెట్టట్లేదని తెలిసింది. ఏంటా అంటే మీ హెల్త్ బాగాలేదన్నారు, ఏమైంది? బండి మీద నుంచి పడిపోయాను. ఇప్పుడు బాగానే ఉందా ఆరోగ్యం? పర్వాలేదు, 3 మంత్స్ రెస్ట్ లాగే ఉన్నాను. సో వెళ్తున్నాను ఇప్పుడు. ఈరోజు మిమ్మల్ని చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి. కూర్చొని మాట్లాడుకుందామా? మిమ్మల్ని బాగా ఫేమస్ చేసిన, లక్షలాది మందికి మిమ్మల్ని చేరువ చేసిన డైలాగ్తో మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దామా కుమారి గారు? తప్పకుండా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. కానీ ఆ వీడియో తీసిన ఆయన కోసం నేను అన్నీ వెతికాను, చివరాఖరికి తెలుసుకున్నాను.
అని తెలుసుకునేటప్పటికి ఆయన చనిపోయారు. సో చాలా బాధేసింది. సో వాళ్ళ వైఫ్ అయితే ఇది కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళ వైఫ్ ఎప్పుడు వచ్చినా కానీ నేను మీకు ఇస్తాను చేస్తానని చెప్పంటే పాపం ఆవిడ వస్తున్నారు. ఆవిడకి నేను ఏ హెల్ప్ కావాలన్నా నాకు తోచిన హెల్ప్ నేను చేస్తానని చెప్పాను. సో కానీ ఆవిడ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మీకన్నా ఎక్కువ నాకు ఆనందంగా ఉంది, కానీ ఆయన ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకా మాట్లాడుకున్నాం. కాకపోతే ఆయన లేరు, అది కొంచెం బాధగా ఉంది. కుమారి గారు, మీ వంట చాలా బాగుంటుంది. దానికి మించి మీరు వచ్చిన కస్టమర్స్ని ప్రేమగా ఆహ్వానించే విధానం ఇంకా బాగుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన తర్వాత మీకు డబ్బులు బాగా వస్తున్నాయి, బిజినెస్ ఓ రేంజ్లో ఉంది అంటున్నారు, నిజమేనా? అది తెలియని వాళ్ళు ఏంటన్నా నేను పట్టించుకోను, నేనేంటో నాకు తెలుసు. అది కాకపోతే ఇంకా ఇది వరకటి మీద ఇప్పుడు ఇంకా కొంచెం వ్యాపారాలు మాకే కాదు అందరికీ తగ్గినాయి. ఫస్ట్ ఇప్పుడు నేను పెట్టి 2011లో పెట్టాను. అప్పటికే 7 షాపులు ఉన్నాయి. నేను పెట్టినాక ఒక 2 రోజులు అటు ఇటు, నేను 9 అనుకోండి, నేను 9వ మని అట్లా వస్తూ 13 షాపులు అయినాయి. 13 షాపులు ఇక అంతటితో గతం. అట్లా 10 సంవత్సరాల దాకా 13 షాపులే నెట్టుకుంటూ వచ్చాము. ఏదైనా కరోనా తర్వాత ఇంకొక 10 మంది పెట్టారు. ఇప్పుడు ఇలానేమొచ్చిన తర్వాత ఇప్పుడు 13 షాపులల్లో పోయి ఇప్పుడు అసలు ఎన్ని అయినాయి అంటే బారు అయిపోయినాయి. సో అందరూ బతకాలి, ఇక చేసేది లేదు. ఇక కొద్దిగా వ్యాపారాలు తగ్గినాయి. వ్యాపారం తగ్గింది అంటే ఫేమస్ అవ్వక ముందే మీకు ఎక్కువ డబ్బులు వచ్చాయంటారా? అవ్వక ముందు అంటే అంతకు ముందలంటే ఇంకా తిన్నంత ఫుల్ అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి ఫస్ట్ నుంచి ఇలా ఉంది. కాకపోతే ఎక్కువ వెళ్తే కొంచెం ఇదవుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం అందరికీ తగ్గినాయి, ఒకళ్ళకే కాదు. ఇంకా మీ ఫుడ్ స్టాల్లో ఏమేమి పెడుతూ ఉంటారు? రోజు ఐటమ్స్ ఏముంటాయి? ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఐటమ్స్ తగ్గినా గిరాకీ తగ్గిన ఐటమ్స్ అయితే మా అనేది లేదు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్లో చికెన్ కర్రీ, గోంగూర చికెన్ ఫ్రై, చికెన్ లివరు, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఎగ్ కర్రీ నాన్ వెజ్లో. వెజ్లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా, మళ్ళీ మజ్జిగ పులుసు కూడా పెడుతున్నాం. అట్లా ఇంకా ఇక రోజుకి ఇన్కమ్ ఎలా ఉంటుంది కుమారి గారు? ఇన్కమ్ అంటే ఇక మనం పెట్టిన పెట్టుబడికి మా కూలీలు ఎక్కడికి పోవు. ఫస్ట్ నుంచి మేము అదే ఇదితోటే చేస్తాము. సో నేను వండే వంటలో ప్రతి వంటలకి కూడా అన్ని క్వాలిటీ వాడతాను కాబట్టి నాకు మిగిలేదు తక్కువ అవుతుంది. మామూలుగా మనం అన్ని వంటలు ఎంత లెక్క ప్రకారం వండినా కానీ ఏదో ఒక రోజు మిగులుతూ ఉంటుంది కదా, ఆ మిగిలిన దాన్ని ఏం చేస్తూ ఉంటారు? దేవుడి దేవల్ల ఇప్పుడు వరకైతే నాకు ఇది రాలేదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా అందరికీ గుడిసెల వాళ్ళకి పనిచేస్తాను. మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని వాడడం కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని చూసుకోండి. ఆల్రెడీ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుని చూసుకున్నారు. పెరుగు మాత్రం ఎప్పుడు ఉంటుంది, మజ్జిగి పెరుగు మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఇక ఫ్రాన్స్ మాత్రము మనం లైవ్ మనకి అప్పటికప్పుడు దొరకదు కాబట్టి కాకినాడ నుంచి యానం నుంచి వస్తాయి అన్నమాట. సముద్రం రొయ్యలు మాత్రం తెప్పించుకుంటాను. అంటే ఒక్కసారి 4 రోజులకు ఒకసారి తెప్పించుకుంటాను. ఆ రొయ్యలు మాత్రం ఫ్రిడ్జ్లో ఉంటాయి. అంటే క్వాలిటీ ఫ్రాన్స్ ఒకటి మాత్రము నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 4 రోజులకి సరిపడా తెచ్చుకుంటాం. 4 రోజులకి తెప్పించుకుంటాను. ఫ్రాన్స్ మాత్రం ఫ్రిడ్జ్లో ఉంటాయి. మీ వంట అంత టేస్టీగా ఎందుకు ఉంటుంది? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామని ఇవన్నీ అడుగుతున్నాను నేను. సీక్రెట్ అంటూ ఏం లేదు, నేనేమి పెద్ద గొప్ప కాదు. అందరు ఆడవాళ్ళు ఎలాగో నేను అలాగే. అందరు ఆడవాళ్ళకి వంటలు అనేది దేవుడిచ్చిన వరం. అది మన ఆడవాళ్ళం ఏది చేసినా వంట అది అమృతం అయిపోతుంది. అది ఎవరు చేసినా కానీ, నేను అదేనేం కాదు, అది మనకి దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తాను. ఇంకా అలా వండి ఇంట్లో ఎలా వండుతానో అలాగే వండుతాను. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇంకా ఓకే, పెద్ద ఇదేమీ ఉండదు. నేను కానీ ఎందుకు నన్ను ఇలా ఇదవుతున్నానో నాకే తెలీదు. నేను ఒక గొప్పగా చేయను. ఇంట్లో అందరు ఆడవాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే చేస్తా, అంతే. మీరు ఒక మాట అన్నారు కదా, అందరు ఆడవాళ్ళలాగే నేను చేస్తాను అని. ఎవరి కుటుంబానికి వాళ్ళు ఈ రోజుల్లో వండుకోవడమే కష్టమైపోతుంది. అలాంటిది మీరు క్వింటాలు లెక్కన వండుతున్నారు, అంతే కదా? ఒక్కొక్కటి 80 కేజీలు వండుతారు, 100 కేజీలు వండుతారు, ఒక్కొక్కటి ఒక్కో రకంగా.
అంటే చూసినప్పుడు అది ఎలా ఇది అంతంత పెద్ద గుండిగలు చూస్తే నాకు బేసన్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే కొన్ని గంటల పాటు నిలబడి ఆ స్టవ్వుల దగ్గర వండాలి, నిలబడే ఉండాలి, కాళ్ళు నొప్పులు వస్తాయి అనిపిస్తుందా ఎప్పుడైనా ఏంటి ఇంత కష్టమని? అనిపించదు. కాకపోతే ఏంటంటే మరి కష్టం చేసుకుంటేనే వెళ్ళుద్ది. ఒకప్పుడు అది లేదు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కష్టం అని అంటున్నారు కానీ దీంట్లో ఉన్న ఆనందం, మేము ఎంత ఆనందం పడుతున్నామంటే, నలుగురికి అన్నం పెట్టడం అంటే అది మామూలు ఇది కాదు. అది మాకు ఇట్లా ఇదైనందుకు మేము సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతాం, బాధపడను. మీరు ఇప్పుడు చెబుతూ ఉన్నారు కదా బిజినెస్ ఇంకా తగ్గింది, పెద్దగా రావట్లేదు రాబడి అని చెప్తున్నారు. కానీ ఇంకొక వైపు చూసినప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, మీరు టీవీ షోస్కి వెళ్ళొస్తున్నారు, సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, ఇంకొకటి ప్రమోషన్స్, డిజిటల్ ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇన్కమ్ బాగుంటుంది కదా. ఎవరు ఏ ఛానల్ ఏ ఇది చేసినా కానీ ఇప్పుడు వరకైతే నాకు మీరన్న టీవీ ఛానల్లో ఎవరో ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అది ఇస్తారని కూడా మాకు తెలీదు. మీరు చెప్పినాక కానీ మాకు తెలీదు. ఎవరు ఒక రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. ఏం లేదా? మరి జబర్దస్త్కి వెళ్ళొచ్చారు, శ్రీదేవి డ్రామా కంపెనీ, బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, కొన్ని సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు కదా. ఎవ్వరు ఇవ్వలేదు రూపాయి. అయ్యో, రూపాయి కూడా ఇవ్వలేదు. కాకపోతే కారు మాత్రం పంపించి తీసుకొచ్చారు. ఎవరు డబ్బులు అయితే ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇస్తే ఇచ్చానని చెప్పడానికి నాకేమైంది కదా. ఇచ్చాను అంటే కుమారి ఆంటీ పాపం ₹1 డబ్బులు వచ్చినాయి అంటే అందరూ సంతోషపడతారు కదా. అవును, ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటాను కదా. అయితే ఈ రోజుకి కూడా మీలోని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఈమె ఇంత ఫేమస్ అయింది అనేది మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పెద్దగా తెలియకపోవచ్చు. సహజంగా ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ మీద కాస్త ఏడుపు ఉంటూనే ఉంటుంది. అలాంటిది మీరు ఏమైనా ఎదుర్కొంటున్నారా కుమారి గారు? అది ఎలా చెప్పను, అది తెలియదంటే ఎవరికైనా చెప్పొచ్చు, అది అందరికీ తెలిసిందే కదా. కానీ అది ఎక్కడైనా కాసే చెట్టుకి దెబ్బలు ఉంటాయి, అలాగే ఎదిగే వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఒడిదుడుకులు అన్నీ నిలదొక్కుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకి అడుగు వేయలేము. సో ఆడవాళ్ళం అసలుకే వేయలేం. ఏంటంటే ఇప్పుడు గబుక్కున ఆడవాళ్ళు ఏమైనా బయటకు వెళ్తే అమ్మో చూడు అట్లా ఇట్లా అని ఎన్నో ఇదిగా అంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటూ మనం ఇక్కడే ఆగిపోతాం కదా. అది అలా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటున్నాం. మనకు లేకపోతే ఎవరో పెట్టరు, ఉందంటే ఎవరో తీసుకోరు. అట్లా మన ఫ్యామిలీ కోసం మనం ఇవాళ రేపు భర్త ఒక్కరే తేవాలి, మనం కూర్చుని తినాలి అంటే అవ్వదు. ఇప్పుడు ఆయన కూడా మగవాళ్ళైనా సరే మన కోసం ఎంత కష్టమని చేస్తారు కదా. ఇవాళ అన్నీ పెరిగిన ఖర్చులు, ఇవాళ కష్టం చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేని వాళ్ళ పరిస్థితి అన్నప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటేనైతుంది. అలా చేసుకుంటూ వెళ్తున్నాం అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అన్నంత మాత్రాన మనం అక్కడే ఆగిపోతే మనకి ఇది రాదు. సరిగ్గా 10 months బ్యాక్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, అప్పుడు చూశాను. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. అంటే ఈ ఫేమస్ అవ్వడం, ఈ సెలబ్రిటీ హోదా అనేది చాలా మందిని వాళ్ళని వాళ్ళు మర్చిపోయేలా చేస్తుంది. అంటే కాళ్ళు ఇక భూమి మీద ఆగవన్నమాట. వాళ్ళని వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులుగా ఊహించుకుంటారు. కుమారి గారు ఎలా ఉంటారో అనుకున్నా నేను, బట్ కుమారి గారిలో ఏమైనా మార్పు వచ్చిందా? మీకేమన్నా అనిపిస్తుందా అలా? లేదు, నాకు ఎప్పుడు అసలు లైఫ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఎప్పుడు కూడా మనిషికి ఉండవలసింది 3, ఉండకూడని 3. అది ఏంటి? ఉండవలసింది మంచితనం, మానవత్వం, నలుగురిలో కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలి ఏ మనిషికైనా. ఉండకూడనిది కులము, మతము, భేదము, ఈ 3 ఉండకూడదు. నా పాలసీ ప్రకారం అయితే నేను అవి ఆచరిస్తాను కాబట్టే ఏది నాకు ఇది ఉండదు. అందరినీ ఇప్పుడు ఎవరమైనా బ్రతుకు ఈ బ్రతుకు ఎవరికీ శాశ్వతం కాదు. ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఎవరమైనా సరే. కాకపోతే వెనక ముందు ఉన్నన్ని రోజులు మంచిగా బతకాలి, మంచిగా పోవాలి, అంతే. మీరు ఎంత చక్కగా నవ్వుతూ ఉంటారు, మనసారా నవ్వుతారు, మామూలుగా కూడా కాదు. అమాయకత్వానికి మారు పేరులా ఉంటారు, ఎవరితోనైనా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మీ మీద కొన్నేళ్ల క్రితం అటాక్ జరిగిందని అన్నారు, నిజమేనా? అది ఇక మాటల సందర్భంలో గప్పుకుని మనం చెప్పేశాను. అదేంటంటే ఇక అది వ్యాపారపరంగానే, అది కూడా వ్యక్తిగతంగా అయితే కాదు. ఇంకా అవన్నీ ఇంకా అట్లా వస్తూనే ఉంటాయి. ఇక వ్యాపారం అన్నాక ఇవన్నీ ఒడిదుడు అందాకెందుకో ఒక ఇంట్లో వాళ్ళకి ఒక్కోసారి పడట్లేదు. ఇట్లా ఒక కడుపును పుట్టిన పిల్లలకి ఇదిగానే ఒక్కొక్కసారి మాట భేదింపులు వచ్చి అవన్నీ కొట్టుకునే స్థాయికి పెద్ద చిన్న లేకుండానే ఇది దాకా వచ్చేసాం.
ఇదివరకంటే పెద్దవాళ్ళు ఎక్కడంటే అక్కడ, ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే నా చిన్నతనం అంతా కూడా పెద్దవాళ్ళు అక్కడ ఉంటే, మా అమ్మ వాళ్ళు అయితే మా పెద్దనాన్న వాళ్ళు వస్తుంటే అమ్మ బావగారులు వచ్చారు అంటే ఇట్లా చెంగు కప్పుకొని ఇట్లా కింద కూర్చోవటం అలా అన్నీ ఉండే. మళ్ళీ మాట ఎవరైనా వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోకుండా ఉండటం అలా ఉండేది. ఇవాళ రేపు అలా లేవు కదా అన్నిటికీ. అట్లాంటి సిచ్యువేషన్ మనకు వచ్చేసింది. ఇంకా అట్లాంటప్పుడు ఇక అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, అది ఇక పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. కుమారి గారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు, ఆ తర్వాత సంక్రాంతి పండగ చేశారు, ఈ మధ్య ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి వెళ్ళొచ్చారు. ఇంతకీ మీ ఇంట్లో 2 పద్ధతులు ఉంటాయా? 2 కాదు 3 అని చెప్పొచ్చు. ఏంటో? నా చిన్నతనం అంతా మా అమ్మమ్మ గారు ఊరు లక్ష్మీపురం, మొత్తం ముస్లిమ్సే సాయిబులు అందరూ. కానీ వాళ్ళు నమ్మితే ప్రాణం ఇస్తారు. వాళ్ళతో కూడా మంచి బాండింగ్ ఉంది మాకు. అట్లా కర్ముల్లా బాబా దర్గాకి వెళ్తాం మేము. మళ్ళీ బండి గంధం ఇచ్చేస్తారు, అది గంధం తెచ్చుకున్నా చాలా మంచిది, అంత పవిత్రమైనది అది. ఇంకా తర్వాత ఇక నేను పూజలు మామూలుగా అది ఇది చేస్తాము చిన్నప్పటి నుంచి. తర్వాత ఇక పెళ్ళైనాక అత్తయ్య బాప్టిషన్ తీసుకున్నారు, అంటే పెళ్ళికి ముందలే తీసుకున్నారు. అత్తయ్య ప్రభు పిల్లని చేసుకోవాలని అత్తయ్య అంటే బాప్టిషన్ తీసుకుని అమ్ముకున్న పిల్లని చేసుకోవాలని. పాపం ఆవిడ చాలా బాధపడ్డారు, నేను పూజలు చేస్తున్నా ఆవిడ ఇట్లా అయితే కానీ. సో మళ్ళీ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ గొడవలు ఇంటింటికి ఉంటాయి, గొడవలు అన్నీ అయినాయి ఇదైనాయి. కానీ ఆ గొడవకు గొడవే పరిష్కారం కాదు, గొడవను కూడా ప్రేమతోనే చంపాలి. కానీ గొడవకు గొడవ పరిష్కారం కాదు, ఇంకా దూరం పెరుగుతుంది కానీ దగ్గర అవ్వలేం. కాబట్టి దగ్గరది కావాలా మనకి, దూరం చేసుకునేది కావాలా? మన బంధాలు బలపడాలి అంటే ఎవరో ఒకరు తగ్గాలి. సో ఆ తగ్గాలి అంటే అది సంతోష పెట్టాలి కదా. ఇప్పుడు నాకు ఇవాళ ఇంత మంచి భర్తని ఇచ్చారు అంటే అది వాళ్ళ వల్లే కదా, వాళ్ళు లేనిది నాకు నా భర్త ఎక్కడి నుంచి వచ్చారు. అలాంటి భర్తని ఇచ్చిన వాళ్ళని నేను ఏ రకంగా సంతోష పెట్టగలను కదా. మరి ఆవిడ సంతోషానికి నేను అడ్డం కాకూడదు. ఇప్పుడు నేను పూజలు చేసుకుంటేనే ఆవిడికి బాధ అయినప్పుడు ఒక్కొక్కళ్ళ మనస్తత్వం అది. దేవుడు అనేది మన మనసులోనే ఉంటాడు. అప్పుడు మా అమ్మ కూడా నాకు చెప్పింది, అప్పుడే చెప్పింది మా అమ్మ, మనిషికి ఉండవలసిన ఈ 3, ఉండకూడని ఆ 3. సో కులము మతము భేదము ఈ 3 వద్దు. తూర్పున సూర్యుడు పడమట అస్తమిస్తాడు. అలా అని నీకు ఈ కులము నువ్వు ఈ దేవుడు నమ్ముతావు నీకు ఒక పక్కన అని ఉండదు కదా. అందరం ఒకటే, కలుపుకుపోతేనే జీవితం. సో ఆ కలుపుకుపోయే మనస్తత్వం ఉంటేనే నువ్వు ఇవాళ పోయినా రేపొద్దున్న నీ గురించి అయ్యో పలానా మంచి ఆవిడ పోయిందే అన్న ఒక మంచి ఎప్పటికీ ఉండిపోవాలి. కానీ చీపోతే పోయిందిలే, దరిద్రం వదిలిపోయిందిలే అన్న నేమ్ మాత్రం ఎప్పటికీ తెచ్చుకోకూడదు. అసలు అలాంటి బ్రతుకు ఒకరోజు కూడా బ్రతకూడదు. కుమారి గారు, ఇందాక మీ దుకాణం ఎందుకు బంద్ చేశారు అని అడిగినప్పుడు హెల్త్ బాగాలేదండి అన్నారు కదా, ఏమైంది మీకు? బండి మీద నుంచి పడిపోయాను. నేను పడిపోయినప్పుడు చేతికి ఇదైంది, చెవులో నుంచి బ్లడ్ వచ్చి ఆపరేషన్ అయ్యింది. అది కూడా పాపం ప్రమోషన్ వీడియో అనుకున్నారు. మీరు ఇప్పుడు ఏది చేసినా ప్రమోషన్ అంటున్నారు, ఒరిజినల్ కుమారి ఆంటీని మర్చిపోతున్నారు మరి అందరూ. లేదు వాళ్ళు అంటేనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. సో వాళ్ళు ఎప్పటికీ నన్ను మర్చిపోరు, నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ మధ్య మీరు రేవంత్ రెడ్డి గారికి పూజ చేస్తున్న వీడియో వైరల్ అయింది, ఏంటి సంగతి? నేను పూజలు చేయలేదు, కాదు ఆయన నాకు దేవుడితో సమానం. దేవుడితో సమానం. ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఇట్లా ఉన్నాము, అలాంటి సిచ్యువేషన్లో ఆయన నాకు అలా ఇవ్వటం ఆయన మాకు దేవుడిలాగానే కనిపించాడు ఆ రోజు. ఆ ముద్ర మా హృదయాల్లో నిలిచిపోయింది. అంటే అప్పట్లో మీ స్టాల్ తీసేయమని చెప్పారు, రాములు వారు సాక్షాత్తు ఆ రాములు వారే ఆయన రూపంలో వచ్చారు నా కోసం. అంటే ఆయన స్టాల్ ఉంచండి అని చెప్పబట్టే ఇప్పటికీ మీకు దుకాణం అక్కడ నడుస్తుంది అంటారా? అంటే కాకపోతే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు అక్కడ రాను ఏమైద్దో కూడా ఎవరికి తెలీదు. అంతగానము అక్కడ షాపులు మరీ టూ మచ్ అయిపోయినాయి. రేపొద్దున్న అది ఏమవుతుందో ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. అట్లా కూడా ఉంది పరిస్థితి. ఒకసారి చూద్దామా మీ దేవుడి పటాలు? ఆ పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి గారి ఫోటోని కూడా చూడాలని ఉంది నాకు. తప్పకుండా ఆయన నాకే కాదు అందరికీ దేవుడే ఆయన.
సొంత ఇల్లు కదా కుమారి గారు. సొంత ఇంట్లో ఇక్కడ వాస్తు ప్రకారం దేవుడికి పెట్టుకున్నారు. దేవుళ్ళు అందరు కనిపిస్తున్నారు. దేవుళ్ళందరితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఏమనిపిస్తుంది? రోజు గుర్తు చేసుకుంటారా ఆయన్ని మీరు? రోజు గుర్తు చేసుకుంటాం. రోజు నిజమే, ఆయన ఆ స్టాల్ అక్కడే ఉంచండి అనకపోతే అది తీసేస్తే మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఏంటి అని బ్రతుకు తెరువు పోయేది కదా. కరెక్టే. మళ్ళీ ఇంకో చోట పెట్టినా గానీ సక్సెస్ అవుతామో లేదో మళ్ళీ అది అందరికి అలవాటు అయిపోయింది కదా మీది. ఇవాళ రేపు ఎక్కడ పెట్టాలన్నా కూడా అసలు ఎక్కడ చూసినా ఇవే అయిపోయినాయి అసలు ఇప్పుడు. ఎప్పుడైనా కలవాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారిని? ఆల్రెడీ కలిసాను. కలిసారా మీరు రేవంత్ రెడ్డి గారు? ఓ గ్రేట్. సోను సూద్ గారు కూడా వచ్చారు కదా మీ స్టాల్ దగ్గరికి. చిరంజీవి గారు అంటే మీకు ఎంతో ఇష్టం. ఆయన ప్రతి సినిమా వదలకుండా చూస్తారు. చాలా. ఆయన్ని కూడా కలవాలి, వెళ్ళాలని ఉంది. మరి ఎవరు తీసుకెళ్తారో ఆయన దగ్గరికి. కానీ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా తీసుకెళ్ళమని అడుగుతానికి. ఆయన కొంచెం దీంట్లో ఉన్నారంట కదా, షూటింగ్స్ వాటిల్లో ఉన్నారు, బిజీగా ఉన్నారని చెప్పారు. సో ఎవరు తీసుకెళ్తారో మరి. చిరంజీవి గారు, నేను మిమ్మల్ని కలవాలని ఉంది. సో ఎప్పుడు మీ దర్శనం ఆగి మాకు ఎప్పుడు దొరుకుద్దో, ఆల్రెడీ దగ్గర నుండి చూసా. అయితే వెళ్దామని అనుకున్నా కానీ మనమే తప్పుగా బిహేవ్ చేస్తే ఎట్లా? అప్పటికే జనం, ఆయనంటే అభిమానం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అప్పటికే జనం అసలు ఇదిగేదైపోయారు. మనమే సమన్వయం పాటించకపోతే ఎట్లా అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళేది. ఎంతో దూరం లేదు, అంత దగ్గర నుండి. కానీ దగ్గర నుంచి చూశాను, అదే మాట్లాడలేకపోయాను. సో మాట్లాడాలి, నా చేతి వంట సారికి ఒకసారి రుచి చూపించాలి. కుమారి గారు, మీలాంటి అభిమానులు చిరంజీవి గారికి కోట్లాది మంది ఉంటారు. అవును. కానీ ఇప్పుడు కుమారి ఆంటీ అంటే ఆయన గుర్తుపట్టచ్చు. ఏమనిపిస్తోంది మీకు? చాలా ఆనందంగా ఉంది. అసలు ఆ రోజు చూసినప్పుడే నా ఆనందానికి అంతా ఇంత ఇది లేదు. సో నేను దానికి వెళ్ళటం ఏంటి, పిలిచినప్పుడు కూడా నేను అమ్మో అంత పెద్దోళ్ళ మయానికి నేను వెళ్తామా అని అట్లా అనుకున్నా. నేను ఆ స్టేజ్ ఎక్కినప్పుడు కూడా ఫస్ట్ కొంచెం భయం వేసింది. సుమ గారు ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పినాక కానీ ఎలా మాట్లాడానో ఏమో నాకే తెలీదు. అంటే మా పెద్దవాళ్ళు చెప్పినాయి అప్పుడు అలా చెప్పేశాను. మీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఆ గోడ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్స్ మీదకే వెళ్తోంది దృష్టి. ఒకసారి చెప్తారా ఆ ఫొటోస్ గురించి? ఇవి అన్ని నాకు చాలా ఇష్టం. అవి అట్లా జ్ఞాపకాలు అనేది నెంబర్ వేసుకుంటూ ఎప్పుడు కూడా ఇంట్లో పాజిటివ్ ఉండాలి కానీ నెగిటివేషన్ ఉండకూడదు. ఆ పాజిటివ్ రావాలి అంటే అంటే మంచి మాటలు మాట్లాడుకుంటేనే ఆ ఇంట్లో ఇది అనేది బాగుంటది. సో అందుకోసమని ఇవన్నీ ఏంటంటే అప్పుడు చూసుకుంటూ ఇట్లా ఇదిగో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు. అయితే ఇంకా ప్లేస్ లేదు కదా, అట్లా గుర్తు చేసుకున్నప్పుడల్లా ఏంటంటే అదొక రకమైన ఆనందం. ఆ ఆనందంతో అందరము కాసేపు అట్లా ఆనందం ఉంటే ఎప్పుడు ఇంట్లోకి సంతోషం అనేది వస్తుందని నా అభిప్రాయం. మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా గానీ మీ వారిది వన్ సైడెడ్ లవ్ అంట కదా, ఇదేనా ఆ ప్రేమ లేక? ఏదో రాసినట్టున్నారు. ఎప్పుడు ఇచ్చారు మీకు ఇది? ఆయన పెళ్లి చేసుకుని ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఇంట్లోకి అడుగు పెట్టక ముందలే ఒక చెట్టు నాటారంట. ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడే వేసి ఇచ్చారు నాకు. ఓకే. ఈ ఫ్లవర్ కూడా అప్పటికప్పుడే రాసి వేసి ఇచ్చారనమాట నాకు. ఐ లవ్ యూ సాయి. బాబ్జీ గారా మీ వారు? భలే రాశారండి ఇక్కడ. నిజంగా ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా అయిపోతుందో. ఇలా ఫ్రేమ్ కట్టించి పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. మా ఆయన ఇచ్చింది ఫస్ట్ ఇది నాకు. అంతే కదా, నాకు తెలియదు అప్పుడు. అందరూ ఇట్లా అంటుంటే అసలు నేనే షాక్ అయినా. అసలు తర్వాత తెలిసిందనమాట ఇట్లా నన్ను ఇష్టపడి చేసుకున్నారని. ఇట్లా ఏదని ఆ ఫ్లవర్ కోసి ఆ ఫ్లవర్ వేసి నేను పసుబట్టలతోటే పెళ్లి చేసుకున్నాను. ఇంటికి తీసుకురాగానే ఇంట్లోకి అడుగు పెట్టక ముందలే నాకు ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇంట్లోకి ఆహ్వానించి మళ్ళీ ఇది చేశారనమాట. ఒక గ్రీటింగ్ కార్డు కూడా ఇచ్చారు నాకు. ఇంకా బాగుందండి మీ లవ్ స్టోరీ. అయితే ఈ రోజు కూడా మీరిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడమే కాకుండా కష్ట సుఖాల్లో కలిసి ఉంటున్నారు. రోజు వంటలు కూడా కలిసే చేస్తారు కదా ఇద్దరు. అంత ఇవాళ నాకు ఇంత పేరు రావడానికి గల కారణం అయితే, కానీ పేరు వచ్చింది అందరూ నన్ను గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అస్సలు కష్టం అంతా ఆయిందే. ఎందుకంటే నువ్వు వంటలు చేయడం ఏముంది, తేలికగానే ఇచ్చేసేయచ్చు. కానీ ఆ బరువు గిన్నెలు దింపడం అంటే అసలు పాసిబుల్
అంత బరువులు దింపడం అంటే నిజంగా ఆయన కదా. దాసరి సాయి కుమారి గారి ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు మీ సీసీ కెమెరాల మీదే కళ్ళు పడ్డాయి. మొత్తం 8 ఉన్నట్టుగా నేనైతే గమనించాను. ఎందుకు సీసీ కెమెరాస్ పెట్టుకున్నారు? సీసీ కెమెరాలు ఎందుకంటే ప్రతిదానికి ఒకటని కాదు, ప్రతిదానికి రేపొద్దున నేను వండే వంట కానీ నేను వాడే ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎవరు వచ్చి నాకు చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే భయపడే వాళ్ళకి భయం ఉంటుంది. అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ అసలు దేనికైనా సరే రేపొద్దున్న ఇదిగా ఇవాళ రేపు రోడ్డు మీద చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఇదిగా ఇప్పుడు ఫుడ్ వండేది కూడా ఇట్లా ఇదని కాదు, ఇంకా దేనికైనా సరే ఉంటే మంచిది మనకి ఇదిగా అని చెప్పి వంటలు చేసే దగ్గర కూడా 4 మూలలా 4 ఉంటాయి వంటలు చేసే దగ్గర. ఇక్కడ కూడా నేను సరుకులు ఈ గదిలో ఉంటాయి కదా, సరుకులు అన్నీ ఏమేమి ఉంటాయి అన్నీ చేస్తానికి ఈ గదిలో కూడా 2 అటొకటి ఇటొకటి, మళ్ళీ ఒక పక్క నుంచి ఒకటి కనపడకుండా ఉండడానికి లేకుండా ఇటు కనపడుతుంది అటు కనపడుతుంది, ఈ గది మొత్తం కవర్ అవుతుంది. సహజంగా అందరూ డబ్బులు ఎక్కువ ఉంటేనో లేదంటే సెక్యూరిటీ కోసమో సేఫ్టీ కోసమో సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. మీరేమో ఒక మాట పడకూడదు అనే ఉద్దేశంతో ఇలా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. గ్రేట్. నాకు ఎందుకంటే అడగాలనిపించింది మిమ్మల్ని ఈ ప్రశ్న. ఇప్పుడు కాదు, ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది మేము పెట్టి, అప్పటి నుంచి ఉంది సీసీ కెమెరా. అసలు వంటలు చేయడంలో మీరు దిట్ట. నేను కూడా వంటలు బాగానే చేస్తాను. ఒక్కసారి మీ చేతి చికెన్ కర్రీ అయితే నాకు రుచి చూడాలని ఉంది, చేసి చూపిస్తారా? ఆల్రెడీ వెజ్ తిన్నారు మీరు, నాన్ వెజ్ తినాలి. ఆ రోజు నాన్ వెజ్ తిననన్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఒకసారి చేసి చూపిస్తారా చికెన్? అంటే నేను ఏమన్నా ఇంకా టిప్స్ నేర్చుకోగలనేమో మా ఇంట్లో వాళ్ళందరినీ. అంటే అలా కాదు, ఎప్పుడు నేను వండేది కదా, ఈసారి మీరు వండేది నేను చూస్తాను. సో మీ పక్కన నేను ఉంటాను, మీరు ఎలా వండుతారో నేను చూస్తాను, మన కలిసి వండుదాం. కలిసి వండుదాం అంటే ఓకే. నేను చేయడం అంటే వంట చూడాలి, ట్రై చేస్తాను. అసలు అది ఆడవాళ్ళకి ఈ గాజులు వేసుకున్న దాని నుంచి వస్తుంది. నేను వేసుకోలేదు, ఇవి అంత టేస్ట్ వస్తుందో రాదో ఇలాంటి నమ్మకాలు నిజమేనండి. దాన్ని నేను కాదనను. చూద్దాం అయితే ఒకసారి. స్వరూప గారు, ఇదిగోండి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు. అంతేనా? మసాలా, గరం మసాలా ఏమీ లేదు. స్పెషల్ ఇంగ్రీడియంట్ చికెన్ ఫ్రై లోకి అనుకుంటున్నాను. లేదు లేదు, లాస్ట్ లో ఒక నిమ్మకాయ చెక్క మాత్రం పిండుతా. లాస్ట్ లో ఒక నిమ్మకాయ చెక్క మాత్రం పిండుతా. సో వేసేద్దామా? ఇక్కడ బాండీ పెట్టారు, ఆయిల్ కూడా వేడైంది. చూడండి, ఆయిల్ అంత పోసుకోవాలి, 1 కేజీ కదా. కుమారి గారు, మీ వంటకి ఎక్కువ వచ్చే కామెంట్ ఏంటో తెలుసా? మీరు ఆయిల్ ఎక్కువ వేస్తారు అని. ఆయిల్ ఎందుకు అలా ఎందుకు కనపడుతుంది అంటే చూపిస్తా ఉండండి. నేను మీకు వంట చేస్తూనే చూపిస్తాను. ఇది ఇక్కడ కొంచెం మగ్గుతూ ఉంటుంది చక్కగా. ఈ లోపల నేను మీకు చూపించేస్తాను రండి. ఇది ఆయిల్, ఏం ఆయిల్ ఇది చూసారా? ఇదేం ఆయిల్? ఇది మంచి నూనె, వేరుశనగ నూనె, గోల్డ్ డ్రాప్ ఆయిల్. నేను బ్రాండ్ చెప్పానండి, గోల్డ్ డ్రాప్ ఆయిల్. సో ఎప్పుడు అందరూ వేరుశనగ నూనె కాబట్టి హెల్త్ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటా. నేనే కాదు, నా ఫ్యామిలీయే కాదు, నా దగ్గరికి వచ్చి తినే వాళ్ళ కూడా నా ఫ్యామిలీయే. సో నా ఫ్యామిలీ బాగుండాలి, నా పిల్లలందరూ బాగుండాలి. మంచి వేరుశనగ నూనె కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. లేదు, ఈ ఆయిల్ అనేది ఏమవుతుందంటే మనం ఇంత పోసినా కానీ బయటికి పీల్చుకోదు, మొత్తం బయటికి తన్నేస్తుంది, ఉంచుకోదు. అది ఆడవాళ్ళకి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇంకోటి ఉంది. ఇప్పుడు మీకు సపోజ్ ఒక్క నిమిషం చూపిస్తా. ఇప్పుడు ఇది ఇంత డబ్బా ఉంది, ఇంకో ఇంత డబ్బా ఉంది. ఇప్పుడు నాకు ఇంత డబ్బాల్లోకి నేను చికెన్ కర్రీ వేస్తాను కదా. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు తోడుకుంటాం మేము డబ్బాకి. ఇప్పుడు ఇదేమవుతుంది, మనం ఇంట్లో వండుకున్నా కానీ కర్రీ వండుకున్నంతసేపు ఆయిల్ మనకు బయట కనపడదు.
వండేసినాక ఏమవుతుంది, మనం ఖాళీగా మూత అక్కడ పెట్టేసి అలా పెడితే ఆయిల్ మొత్తం పైకి ఒక దగ్గర చక్కగా చేరుకుంటుంది, తేలిపోతుంది. అప్పుడు నేను ఈ డబ్బా ఏం చేస్తాను, బల్లల కింద ఇలా పెట్టుకుంటాను. అవునా, అయిపోయినాక బల్లా కింద నుంచి పైకి డబ్బా పెట్టుకుంటాను కదా. ఇలా డబ్బా పెట్టుకున్నప్పుడు అది ఏమవుతుంది, ఈ ఆయిల్ అంతా పైకి తేరుకుంటుంది. సో చూసే కస్టమర్ ఏమవుతుంది, ఈ డబ్బా కొంచెం పైన ఇలా ఉన్నప్పుడు నూనె మొత్తం నూనె పైకి తేలుతుంది కాబట్టి నూనెలాగా కనబడుతుంది. సో అదే ఈ గరిటి, ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇదే గరిటి చూపిస్తాను. ఇప్పుడు నాది అంత గరిటె ఉండదు, ఇదంట కొంచెం బారుగా ఉంది, ఇంత బారు గరిటెలు ఉండవు. సో ఇది కింద నుంచి ఇట్లా పైకి తిప్పితే అడుగు నుంచి బాగా కలుపుకుంటూ వెళ్తే ఆయిల్ అనేది ఉండదు. ఆ గరిటె ఏమో ఇంతే ఉంటది కదా, గరిటి అడికల్లా వెళ్ళదు. సో అట్లా కనిపించినట్టు ఉంటది, కూర మొత్తం అంతే. అంటే ఇంకొకటి ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటారు, లేదంటే వంటలు చేసేవాళ్ళు ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనేది అనుకుంటారు. సవ్వదనం వచ్చేస్తుంది, సప్పదనం వచ్చేస్తుంది. ఆయిల్ అనేది దానికి ఎంత పోసుకోవాలో అంతనే పోసుకోవాలి. సో ఆయిల్ అనేది ఏంటంటే నాన్ వెజ్ కి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది అసలు జనరల్ గా, మామూలుగా ఆయిల్ అనేది. ఎందుకంటే ఆ ఆయిల్లో ఎక్కువ ఫ్రై అయితేనే ఆ నీసు వాసన అనేది కనపడనివ్వదు. మామూలుగా కొంచెం ఆయిల్ నాన్ వెజ్ కి కొంచెం ఎక్కువే తీసుకుంటది. సో అది ఏంటంటే ఇంత డబ్బా మీద ఏమవుతుందంటే ఇప్పుడు కింద నుంచి పైకి కలిపితే ఇది ఇక్కడికి ఉంటే ఇది ఆయిల్ తక్కువే అవుతుంది అసలు మామూలుగా కింద నుంచి పైకి కలుపుకుంటూ వెళ్తే. కానీ అక్కడ ఏమవుతుందంటే గరిటె ఇంత ఉండటం వలన కిందకంటే వెళ్ళదు. అది మళ్ళీ నేనైతే కింద నుంచి కలిపి వేస్తాను. మా పిల్లకాయలు ఏం చేస్తారంటే పై నుంచి వేస్తారు. పాపం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆయిల్ ఖచ్చితంగా తగులుతుంది, దానికి ఒప్పుకుంటా నేను. అది మన ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం తేడా, అదే డిఫరెంట్ తెలిసిపోతుంది దాంట్లో. పిల్లలు వేస్తేనేమో అట్లా వేస్తుంది. కానీ కస్టమర్ కూడా అంటారు, ఆంటీ మీరేంటి, ఆంటీ మీరేంటి అంటారు. అట్లా కూడా కొన్ని జరుగుతుంటాయి. సో కాకపోతే ఆయిల్ అనేది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నాకే కదా పోయేది, తక్కువ వేసుకుంటే ఇంకో కర్రీలోకి వస్తుంది కదా. అవును, అది కొంతమంది బయట ఫుడ్ అనగానే వేయించిన ఆయిల్స్ మళ్ళీ కూరల్లో వాడడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. మరి కుమారి గారు ఎప్పుడైనా అలాంటి పనులు చేస్తారా? అసలు నాకు మిగలదు కదా. అంటే చేపల ఫ్రై చేస్తారు, చికెన్ ఫ్రై చేస్తారు అనుకోండి, చేపలు ఫ్రై చేసిన దాంట్లోనే లివర్ ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు చేపలకి ఏంటంటే నేను మసాలాలు కూడా అవి చాలా మంది అన్ని మసాలాలు ఇన్ని మసాలాలు తీస్తారు అంటారు, అన్ని వేస్తారు. నేను ఇది చేస్తాను, నన్ను చాలా మంది అడిగారు నేను చేసేటప్పుడు, మా వాళ్ళే అదేయాలి కదా అవి ఇదేయాలి కదా అన్నీ అని చెప్పి అంటారు. నేను ఓన్లీ నార్మల్లో ఇదితోటే వేస్తా, దాంట్లో కూడా ఎక్కువ ఐటమ్స్ అన్ని నేను వేయను. సో అది కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది. అది చూపించి కూడా వేసి మరీ చూపిస్తాను. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల నేను కాన్సంట్రేషన్ దాని మీద చేయలేకపోతున్నాను. సో నేను కొంచెం ఇప్పుడే 4 days అయింది మళ్ళీ నేను ఫీల్డ్లోకి వచ్చి. 4 days అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మీరే పట్టుకుంటారా? అన్నీ పట్టుకుంటాను. ఏ రోజు పడతారా? కొంచెం ఒక 2-3 రోజులకి సరిపడా ఒకేసారి? లేదు, అసలు అంత 2-3 రోజులకి పట్టాలి అంటే రోజుకి నాకు 4 కిలోలు 5 కిలోలు అల్లం పట్టిద్ది. అల్లం అన్ని ఆ పెరుగు బకెట్ నిండా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఏ పూట దాపూటే, మసాలా కూడా ఏ పూట దాపూటే, అన్ని సాంబార్ మసాలా కూడా ఏ పూట దాపూటే అన్ని. సో ఇది ఇగో ఇట్లా వేగింది కదా, ఇంకా కొద్దిగా వేగాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ ఈ కప్పుడు కేజీకి కప్పుడు. మీరు అందాజా చూసేస్తారా? అన్ని కొలతల ప్రకారం వేస్తారా? కొలతలు అసలు నాకు అలవాటు లేదు, చేతితోనే సుమారుగా వేసేస్తాను. అది ఎంతదైనా సరే అంటే చేతితోటే నాకు అలవాటు. అట్లా వేస్తేనే నాకు ఇది వస్తుంది. కొలతలతో అంటే కష్టం. కాకపోతే మా పిల్లకాయలకి కొలతలతోటి అంటేనే వస్తుంది. సో నేనేం చేశాను, నాకు కొలతలతో రాదు కాబట్టి నేను వాళ్ళకి నా చేతితో సుమారుగా ఇట్లా వేసి చూపించి చేస్తే ఇప్పుడు మా పిల్లలైనా చేసేస్తారు వంట. పిల్లలకు కూడా నేర్పించేశారా వంట అంతా? ఆల్రెడీ చేస్తారు మా పిల్లలు. కుమారి గారు, మీరు చిన్నప్పుడు వంట చేసేవారా? బాగా నేర్చుకున్నారా? లేదు, మా పసుపు వేసాను. ఇప్పుడు
పసుపు ఆల్రెడీ వేసాను కదా, ఇదిగో పసుపు, ఉప్పు. ఉప్పు కూడా ముందే వేస్తారా? ఉప్పు ముందే వేయాలి. ఉప్పు ముందర కొంచెం వేయాలి, లాస్ట్లో ఫినిషింగ్లో కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే ఏమైందంటే ఈ ముక్క ఉంది కదా, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కకైనా సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్కైనా సరే ఉప్పుతో కూడా దానికి ఉప్పు తగిలితేనే అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని ఉప్పు టేస్ట్ అది లైట్గా వేసుకోవాలి, మొత్తానికి సరిపడా ముందే వేసుకోకూడదు. అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చారు మీరు? మీది గుడివాడ, కృష్ణా జిల్లా గుడివాడ. అక్కడి నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు అసలు? పుట్ట తిప్పల కోసం. పుట్ట తిప్పల కోసం. 2011లో ఫుడ్ స్టాల్ పెట్టారు. అవును. అంటే వచ్చి రావడమే ఫుడ్ స్టాల్ పెడదామనే ఆలోచనతోనే వచ్చారా? లేదు, వచ్చి రాగానే ఫస్ట్ ఇళ్లలో పనులు చేశాను, టైలరింగ్ చేశాను, తర్వాత సింగర్ హేమచంద్ర గారి ఇంట్లో వంట చేశాను. వంట చేస్తూ ఉండగా హోటల్లో పెట్టాం. అలాగా. అప్పుడు స్టార్టింగ్ కూడా ఇలాగే ఉండేవా? అన్ని నాన్ వెజ్ ఐటమ్సేనా? అన్ని స్టార్టింగ్లో ఇన్ని లేవు, నేను తర్వాత పెంచుకున్నా. అక్కడ ఓన్లీ చికెన్ ఒక్కటే ఉండే, చికెన్ బోటి ఆ రెండే ఉండే, ఎగ్, కలర్ రైస్లు అన్నీ ఉండేవి అప్పుడు. ఇంకా ఆ తర్వాత నేను ఐటమ్స్ అంటే ఫంక్షన్స్కి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, అలా ఇచ్చినప్పుడు చికెన్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా మిగిలితే అంటే ఇంకా చూద్దాం అసలు ఇదిగా అని చెప్పి అట్లా ఒక 2 కేజీలు అలా హోటల్కి తీసుకెళ్తే అబ్బా ఆంటీ చాలా బాగుంది ఇదిగా అంటూ అట్లా అడిగారు అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసా. తర్వాత లివర్ ఫ్రై పెట్టిన, పెండుకు పెట్టకూడదు అని. అప్పుడు లివర్ లేకపోతుండే, అప్పుడు లివర్ వండేవాళ్ళు కాదు. నేను వెళ్ళినాకనే లివర్ వండా. లివర్ వండినాక లివర్ కూడా అలాగే అబ్బా ఆంటీ మీరు ఒక ఆయన అన్నారు, ఆయన ఎక్కడున్నారో కానీ నిజంగా థ్యాంక్స్ సార్, ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు. ఒకప్పుడు ఆయన అన్నారు, అబ్బా ఏముండేవమ్మా లివర్ కర్రీ, నీ గిన్నీస్ బుక్ ఎక్కుతావు లివర్ కర్రీకి అన్నారు ఆయన. ఏ నోటితో అన్నారు. థ్యాంక్ యూ సార్, ఆ లివర్ల వల్లే నేను ఇవాళ ఖచ్చితంగా ఆయన చూడాలి. ఇవిడ గిన్నీస్ బుక్ కాదు, ఇంకెక్కడికో వెళ్ళిపోయారు. ఆయన పేరు నాకు తెలీదు. లావుగా మంచిగా బుద్ధిగా ఉండి మళ్ళీ గోల్డ్ చైన్లు బాగా ఇంత లావున వేసుకుని మంచిగా చాలా ఇదిగా వచ్చేవాళ్ళు. అసలు చాలా సార్లు వచ్చారు మళ్ళీ ఆయన, లివర్ కర్రీ అమ్మా లివర్ కర్రీ ఉందా అని. కానీ ఇలా అయినాక రాలేదు, బాబోయ్ జనం చూసి మేము రావట్లేదు ఇదిగా అని చెప్పి. ఏం చదువుకున్నారు? హేమచంద్ర. చికెన్ కర్రీ అదే చికెన్ ముక్కలు, కేజీ చికెన్ చక్కగా కడిగి పెట్టేసుకున్నారు. చికెను ఎంత బాగుందో నీట్గా. ఇప్పుడు అర్థమైందండి మీరు ఏదైనా బాగా నీట్గా చేస్తారని. అవును. ఇంకాసేపు ఉంటే ఇవిడ మనకు అన్నం కూడా పెట్టేస్తుంది వండి. తినేళ్ళరా నాకు తినేళ్ళరా అంట చెప్పిందా నేను. హేమచంద్ర గారి ఇంట్లో వంట చేసా అన్నారు కదా, సింగర్ హేమచంద్ర. వాళ్ళ అమ్మగారు శశికళ గారు, ఆవిడ కూడా ఆవిడ మ్యూజిక్ టీచర్. అవును కదా, అసలు వాయిస్ ఉంటది, ఎంత బాగా మాట్లాడతారంటే. అంటే అట్లా ఇదిగా కాకుండా మన దేవుడి పాటలు పాడతారు కదా, అట్లా చక్క స్లోగా మంచి వినే కొందికి వినాలనిపించేది. అంత బాగా పాడేవాళ్ళు అసలు బాగా. ఆవిడ కూడా పాపం ఖాళీ ఉండదు అసలు. 99% ఆవిడే మేడమే వండుకుంటారు. ఆవిడకి వండి పెట్టడం అన్నా కూడా చాలా ఇష్టం, పిల్లలకు తన చేతులతో పెట్టుకోవాలన్నా మేడంకి. అయితే హెల్పింగ్గా ఉండేదాన్ని. సో ఎక్కువ అంటే వంట చేస్తానికి అన్న ఇదే కానీ ఎక్కువ 80% మేడమే చేసేవాళ్ళు. మొత్తం వెజ్జే కదా వాళ్ళదంతా? వెజ్జే, కానీ వెజ్ వంటలు ఇంకా చాలా బాగా. అంతకు ముందర పెద్దగా నాకు వెజ్ కూడా రాదు వంటలు, అసలు నేను ఫస్ట్ నుంచి తక్కువ. కానీ నేను ఇవాళ వంటలకి ఇట్లా ఎందుకు అయ్యారో కూడా తెలియదు, ఆవిడకే తెలియదు వంటలు ఎందుకు ఇలా ఫేమస్ అయ్యాయో. కానీ వంటలు మాత్రము ఫస్ట్ నాకు అసలు రావు. ఇంట్లో పొలం పనులే ఓన్లీ, వంటలు తెలీదు. వండి పెడితే తినేదాన్ని ఫస్ట్, కానీ వండి పెట్టడం అన్నా ఇష్టమే. కట్ల పొయ్యి మీదనే నాకు. ఇంకా పొలం పనికి వెళ్ళొచ్చి ఏం చేస్తుంది అమ్మ అని ఇంట్లో చేయించేది కాదు. అలాగే పెళ్ళైనాక కూడా అత్తయ్య
అత్తయ్య చాలా బాగా చేస్తారు, అత్తయ్య కూడా వంటలు. సో పెళ్ళైనాక ఇంకా అత్తయ్య వంటలకి ఇక తింటే ఇంకా మళ్ళీ దానికే ఎదురు చూడాలి, ఇంకా మనం చేసి నచ్చదు అంతలా చేస్తారు అత్తయ్య గారు కూడా వంటలు. సో ఇంక తర్వాత అత్తయ్య అట్లా ఈ తర్వాత ఇక మళ్ళీ మీరు ఇలా ఫేమస్ అయిన తర్వాత హేమచంద్ర గారి అమ్మగారు గాని హేమచంద్ర గారు ఎవరైనా మళ్ళీ మాట్లాడారా మీతో? అయ్యో ఇప్పటికీ మాట్లాడతారు, నా దగ్గర నంబర్ కూడా ఉంది. అలాగా? అప్పటికి శ్రావణ భార్గవితో పెళ్ళైనట్లేదు హేమచంద్రకి. ఏది పెళ్ళయింది? పెళ్ళైంది అప్పటికి అంటే వేలెన్స్ డే అదే మన ఫిబ్రవరి 14వ తారీఖున అయింది. అలాగా? అప్పటికి పెళ్ళైంది అయితే శ్రావణ ఆ డేట్ కూడా నాకు గుర్తు. మేము పెళ్ళికి కూడా అంటే నిశ్చితార్థానికి వెళ్ళాము, పెళ్ళికేమో పిలిచారు వెళ్ళటానికి. ఆ రోజున దేని వెళ్ళకూడదని వెళ్ళలే. ఇంకెవరైనా సెలబ్రిటీస్ మీ వంట తినడానికి వచ్చారా? చాలా మంది వచ్చారు. మళ్ళీ మన సింగర హేమచంద్ర గారి ఇంటి దగ్గరనే నేను చాలా మందిని యాక్టింగ్ కూడా చూశాను. సో మన శ్రీకాంత్ గారు, జేడి చక్రవర్తి గారు, మళ్ళీ ఆయన పేరేం పేరు రావట్లేదు, కారణ్య బాబు, అంటే ఊరిని ఆట పట్టించేవాళ్ళు అట్లా బాబుని. కానీ చాలా సరదాగా ఉండేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా. సారు మేడం కూడా నాకు అప్పుడు మాట్లాడటం కూడా సరిగ్గా రాకపోతే కూడా పాపం ఇప్పుడు శశికళా స్వామి చనిపోయారు, సార్ చనిపోయారు స్వామి గారు. సో ఆయన కూడా చాలా మంచి ఆయన. సో అట్లా కాదు ఇట్లా ఇదిగా అంటూ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా కొన్ని నాకు నేర్పించేవాళ్ళు. సో చాలా అంటే చాలా మంచి వాళ్ళు అనమాట. నిజంగా ఎంత మంచి వాళ్ళు అంటే మా అమ్మ నాన్న తర్వాత వాళ్ళే. అట్లా అన్నారు కదా ఒక మాట, నాకు పొలం పనులు తప్ప వంట పెద్దగా రాదు అని, కానీ అవసరం అన్ని నేర్పిస్తుంది అంటారు. చూసారా? హైదరాబాద్ కోసం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ మీరు వచ్చారు. ఆ తర్వాత ఇక మిమ్మల్ని మీరు ఇలా నిలబెట్టడానికి మీకు ఆ వంటే మీకు తెలియకుండానే మీరు ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ అయిపోయారు దాంట్లో. కాకపోతే నేర్చుకుంటే రానిది అంటూ ఏది ఉండదు, అంటే నేర్చుకోవాలి. అది నేర్చుకునేది కూడా అవసరమే మన చేత చేయించింది అది. కానీ అవసరం చేయించింది కదా అని ఏ దాంట్లో అయితే ఆ దాంట్లోకి వెళ్ళకూడదు. కష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్ళాలి కానీ వేరే దాంట్లోకి వెళ్ళకూడదు. కుమారి గారు ఏం చదువుకున్నారు? అసలు ఈ రేంజ్ లో మాట్లాడుతూ ఉంటారు మీరు. అసలు నాకు తెలిసి చిన్న వయసే మీది, మహా అంటే 40 ఏళ్ళు ఉంటాయేమో, కానీ జీవితాన్ని కాచి వడపోసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు మీరు. ఏం చదువుకున్నారు? 4th క్లాస్. 4th క్లాస్? 4th కూడా పూర్తిగా చదవలేదు. 4th క్లాస్ కూడా పూర్తిగా చదవలేదు. అయితే చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు, క్యూ కడుతూ ఉంటారు. మీరేమో బిజీగా వడ్డించే పనిలోనే ఉంటారు కదా. అలా కొంతమంది ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారా? డబ్బులు పే చేశామని తినేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే ఇక అది అంతకు ముందలంటే పడిందా, అంతకు ముందలంటే జరుగుతుండే. బాబు రాకముందల ఫోన్పేలు అవి అంటే రైట్ మార్క్ ఒకటే చూసుకునేదాన్ని, తెలియదు అప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, అది కొన్ని తెలుసుకున్నా కానీ కొత్త నేర్చుకుంటున్నాను ఇప్పుడు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళారు అన్నా కానీ సర్లే కడుపు నిండింది కదా అని అనిపిస్తుందా? ఏమో అవన్నీ తెలియదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఇదనేది తెలీదు. మా బాబు పద్దాకనేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ మా వాళ్ళందరూ అంటారు, మీకేంటి ఇంత వ్యాపారం నడుస్తుంటే మీకు దగ్గర డబ్బులు లేకపోవటం ఏంట్రా, ఇదేంట్రా అన్నీ అని చెప్పి అంటే మా బాబు అడుగుతాడు మమ్మల్ని, ఎందుకమ్మా ఇట్లా ఇదిగా అంటే మనకేం తెలుసు ఇంకప్పుడు అన్నీ ఇది. తర్వాత కానీ బాబు వచ్చినాక మాకు కొంచెం చాలా ఇది వచ్చింది, ఇంకా వీటి గురించి ఇట్లా తెలుసుకోవడం. ఇంకా ఈయనేమో వెనకాల ఉన్నా కానీ వెనకాల మరి ఇద్దరమే కదా అప్పుడు మేము, ఆయన నేనే, బాబ్జీ గారు ఆయన నేనే. ఇంక ఇప్పుడు పిల్లలు వచ్చారు కానీ అంతకు ముందల ఆయన నేనే, మేము ఇద్దరమే చూసుకునేవాళ్ళం. హోటల్ కాడ ఎంతమందికైనా వడ్డించడం కానీ చేయటం కానీ. తర్వాత మామయ్య గారు. కుమారి గారు, ఆ మధ్య నేను ఫోన్ చేసినప్పుడు మీరు ప్రయాగరాజ్ వెళ్ళాను అన్నారు కదా మహాకుంభమేళాకి. ఎలా ఉంది కుంభమేళా? ఎలా చాలా అంటే చాలా బాగుంది. సో కాకపోతే ఏంటంటే దొంగతనాలు మాత్రం బాగుంటే బాగున్నాయి అక్కడ. ఇంకా భయం వేసింది మాకే. వీడియో లేకపోయిందని మేము అన్ని లోపల పెట్టేసుకున్నాం. ఇంకా ఫోన్లో ఇంకా పెద్దగా ఇది చేయలేదు. ఎక్కడికి అసలు మామూలుగా లేదు. జనమేమో ఫుల్ జనం. ఇంకా దీన్ని కాకపోతే ఏదో అంటారు కదా, శివుడాజ్ఞ లేనిది ఏమైనా కొట్టదని, అట్లా యాక్సిడెంట్లు కూడా చాలా అంటే చాలా జరిగినాయి. పాపం వాళ్ళకి ఏమీ జరగకూడదని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
గుర్తుపట్టారు నన్ను చాలా మంది, ప్రతి చోట గుర్తుపట్టారు. సో దర్శనం కూడా చాలా మంచిగా అయింది. చికెన్ ఫ్రై కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిందేనా? చేయాల్సిందే. ఈ వాటర్ అంతా ఎగిరిపోతేనే ఫ్రై అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోవడానికి ఎలాగో కాస్త టైం పట్టేలా ఉంది కదా. నేను ఇందాక నుంచి మీ పెద్ద పెద్ద బేసిన్స్, ఈ గుండిగలు ఇవన్నీ టెంట్ హౌస్ లో కనబడతాయి, ఇంత పెద్ద పెద్దవి. మీ ఇంట్లో చూస్తున్నాను, ఒకసారి చూద్దామా వీటిని? వీటిలో దేంట్లో ఏం వండుతారో నాకు చెప్పాలి. ఇదా దాని మీద మూత ఏమన్నా వెయ్యాలా? మూత వేయకూడదు, ఫ్రైకి మూత వేయకూడదు. చెప్పండి, దేంట్లో ఏం వండుతారు మీరు? ఇదేమో బగారా, ఇది బగారా. ఎన్ని కేజీలు వండుతారు కుమారి గారు? ఇది 20 40 కేజీలు వండుతారు. ఓకే. ఇది వైట్ రైస్. ఈ 2 చికెన్ కర్రీ. ఫ్రైస్ అవి ఇంకా వేరే దాంట్లో. ఇంత చికెన్ కర్రీ వండుతారా ఈ రెండిట్లో? అంటే ఖాళీగా ఉడికితే బాగుంటది, ఫుల్గా కాదు. అమ్మో అంతా ఎన్ని కేజీలు వండుతారు? అదా ఇక ఎంత అంటే అంత, ఇక కస్టమర్స్ బట్టి. అంతేనా? 80 కేజీలు చికెన్. ఇప్పుడు లేదు, ఇది ఇట్లా లేదా, అంత తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. బిజినెస్ బాగా తగ్గిందా? అంటే బిజినెస్ క్రౌడ్ అయితే అదే క్రౌడ్, కాకపోతే షాప్స్ పెరగటం వల్ల ఒక దగ్గర కాకుండా 100 మంది బతుకుతున్నారు, హ్యాపీ. అంతేనా? అంటే మీ ఇన్కమ్ తగ్గింది అని ఎప్పుడు అనిపించదా? అయ్యో అది అలా తప్పు ఎప్పుడు కూడా. ఎందుకంటే మన ఒక్కళ్ళదే చూసుకుంటే ఎలా, అందరూ బ్రతకాలి కదా. అంతేనంటారా? అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఓకే. మనం ఒక్కళ్ళదే ఎప్పుడు చూసుకోకూడదు, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. రండి, మీ చికెన్ కర్రీ ఏమైపోతుందో ఏంటో. ముక్క చితకూడదు, ఓన్లీ అడుగు. కొంచెం గ్రేవీగా కావాలి అంటే కొంచెం మనకి ఇది ఉండంగానే కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం గ్రేవీ కావాలి అంటే, కానీ ఇదైనా సరే ముక్క ఉడకాలి. ముక్క అనేది మనకి మంచిగా మెత్తగా ఉడికిందా లేదా అని చూసుకున్న తర్వాత, కాకపోతే ఇది ఇంకా ఉడకలేదు ఎందుకంటే మూత పెట్టాం కదా. ఫ్రై కాబట్టి అది ఏమవుతుంది అంటే, ఫ్రైకి మనం మూత పెడితే వాటర్ అనేది ఇంకా వస్తూనే ఉంటాయి, అంటే ఇంకా ఊరుతాయి. ఇప్పుడు ఈ మూత పెట్టామనుకోండి, ఆ మూత నుంచి కూడా వాటర్ కిందకి దిగుతాయి. నిజమే. కర్రీ కావాలి, గ్రేవీ కావాలంటే మూత పెట్టచ్చు, ఆ కంపల్సరీ పెట్టాలి. అవును. వెజ్ లో ఏం ఐటమ్స్ చేస్తారు మీరు? వెజ్ కూడా ఉంటుందిగా మీ దగ్గర? వెజ్ లో ఒక గ్రేవీ కర్రీ, ఒక ఫ్రై కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా, మజ్జిగ చారు, పచ్చి పులుసు, కలర్ రైస్లు. ఓకే. బిజినెస్ తగ్గింది అన్నారు కదా, మళ్ళీ ఏమన్నా కొత్త వేరే ఏమన్నా బిజినెస్ ఆలోచనలు ఉన్నాయా? ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఆశకి, మానవుడికి ఆశ అనేది ఎంత ఇదిగా ఉన్నా ఇంకా ఆశ పడుతూనే ఉంటారు. నా మనసులో అయితే అలా ఉంటది. అంటే నాకు తెలిసిన విద్య ఇదే కాబట్టి ఇదే చేస్తాను అనే మీ అర్థం? ఇది కాకపోతే పరిగెత్తి పాలు తాగే కన్నా నుంచుని నీళ్లు తాగటం బెస్ట్ నాకు. అది మీకు ఏ రోజు డబ్బులు ఆ రోజు వస్తూ ఉంటాయి కదా, ఏం చేస్తారు? అంటే మనీ సేవింగ్స్ ఎట్లా చేస్తారు? ప్లానింగ్ ఎలాగా? డబ్బులు ఎలా దాచిపెడుతూ ఉంటారు? దాచిపెడుతూ ఉండేటువంటి అన్ని ఏ పూట ఆ పూట ఇచ్చేస్తాం అందరికి. మటన్కి, చికెన్కి, కూరగాయలకి, మళ్ళీ గ్యాస్ బండ్లకి, అన్ని పెరుగుకి, అన్ని ఏ పూటది ఆ పూట ఇచ్చేయగా మిగిలిందే మాకు. అది 2000 రాని 3000 రాని ఏ రోజు ఆ రోజు. ఈరోజు మీరు ఫేమస్ అవ్వడం అవన్నీ పక్కన పెడదాం. అలా కాకుండా మీ కాళ్ళ మీద మీరు, మీకు వచ్చిన ఒక చిన్న పనితో, ఒక వంట చేయడం అనే విద్యతోనే ఈరోజు మీ కుటుంబాన్ని నడుపుకుంటూ ఉన్నారు. అంటే ఒక రకంగా మీరు సక్సెస్ అయినట్టే జీవితంలో. అంటే నా జీవితం ఒకప్పుడు ఇలా ఉండేది, ఈరోజు ఇది సాధించానని ఎప్పుడైనా ఏదైనా అనిపించిందా? సాధించాను అని అనుకోవటం కన్నా
ఇది ప్రతి ఒక్కరి కుటుంబంలోని ఉండేది. అంటే ఏమంటానంటే ఒకప్పుడు మాకు అప్పులు ఉండేవి, అప్పులు తీర్చుకున్నాము, లేదంటే ఒకప్పుడు అద్దెంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కున్నాం, 4 డబ్బులు వెనకేసుకున్నాం, కాస్త బంగారం కూడబెట్టుకున్నాం, ఇలాంటివి కూడా ఒక సక్సెస్ గా చెప్పొచ్చు మనం. అంటే చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు తినడానికి లేదు కాబట్టి ఇవాళ మనకి ఉంది. కానీ ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోయినోడు మనిషి కాదు. ఎందుకంటే అన్ని కష్టాలు పడి ఉన్నాం. ఇవాళ రూపాయి తిన్నా మనం తింటున్నాం కదా చాలే అనుకునే ఇదైతే కాదు. ఇవాళ నా వెనకాల నా ఫ్యామిలీ కూడా కొంచెం ఇదిలో ఉన్నారు. సో వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. ఫ్యామిలీ అంటే మీ అత్తగారు వాళ్ళు, మా అత్తగారు, మామగారు, మా మరిది వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, ఇంకా అందరూ ఇంకా అట్లా ఇప్పుడు కొంచెం చితికిపోయి ఉన్నారు మా అక్క వాళ్ళు. అంటే మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయి ఇంకా కొంచెం పరిస్థితి వాళ్ళు చాలా బతికారు. ఎప్పుడు ఏ రోజు ఎట్లా ఉంటుందో ఎవరికే తెలియదు. ఈ జీవితం ఎవరికీ శాశ్వతం కాదు. వాళ్ళే బళ్ళవచ్చు, బళ్ళే వాళ్ళవచ్చు అంటారు కదా, శాస్త్రం ఉంది కదా. అట్లానే ఒక్కొక్కళ్ళకి రోజు ఏమీ రూపాయి లేని రోజు కూడా ఉంటుంది, ఎంత ఉన్న వాళ్ళకైనా సరే. దాని మీద ఎప్పుడు మనం డిపెండ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడనే ఉండాలి. గతాన్ని మర్చిపోకూడదు. ఒకప్పుడు మనకు తినడానికి లేదు, ఇవాళ వచ్చింది కదా అని దాన్ని అశ్రద్ధగా మనం చేయకూడదు. కుమారి గారు మీకు భక్తి ఎక్కువగా నేను చూస్తూ ఉంటాను. పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకి తిరుగుతూనే ఉంటారు. పండుగల పబ్బాలు కూడా బాగా చేస్తూ ఉంటారు కదా. భవానీ మాల వేసుకుంటారు మీరు, మరేమో ఇంటి నిండా నాన్ వెజ్. మరి భవానీ మాల వేసుకున్నప్పుడు ఎలా అంటే మన వృత్తి అదైనప్పుడు, ఇప్పుడు చికెన్ కొట్టేవాళ్ళు మాలేసుకుంటారు, మరి చికెన్ ముట్టుకోకూడదు కదా, మరి వాళ్ళు మరి కొడుతున్నారు కదా. అది దానికి వృత్తికిను దానికి సంబంధం లేదు. భక్తే, ముక్తే, జీవనోపాధి. మన జీవనోపాధి అదైనప్పుడు దేవుడు కూడా మనకి ఇచ్చేయలేదు కదా. అది కాకపోతే దేవుడికి దండం పెట్టుకుంటా, పసుపు కుంకుమ అన్నీ వేసి అన్నీ ఇది చేస్తాను. కాకపోతే ఎక్కువ ఓవర్గా అయితే నేను ఇది చేయను. అంటే దేవుడిచ్చింది దేవుడికి ఇవ్వటం గొప్ప కాదు, అది లేని వాళ్ళకి పెట్టడం గొప్ప. సో నేను దేవుడి గుళ్ళకి వెళ్తాను, కొబ్బరికాయ కొడతాను, కానీ కానికైతే దేవుడి గుళ్ళ వేయను. చెప్తున్నా కదా, బయట ఉంటారు కదా ఇట్లా ఇది అంటే ప్రాణం ఉసురు అనిపిస్తుంది. ఇది అడుకునే వాళ్ళకి ఇస్తాను నేను. ఎన్నింటికి నిద్రలేస్తారు మీరు అసలు? నేనైతే 6:30కి లెగిస్తా, వీళ్ళైతే 5కి లెగిస్తారు. మా ఆయన అయితే అందరికన్నా ముందర లేసేది మా ఆయన, మా పాప. వాళ్ళ బాబు కూతురు ఇద్దరు. ఆవిడ ఏమన్నా సెలబ్రిటీయా? ఆవిడ ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నారని అనుకోవద్దు. ఆవిడ్ని నేను ఎలా చూస్తానంటే రెక్కల కష్టం చేసుకునే ఒక మహిళగా చూస్తాను. ఎందుకంటే అంతంత పెద్ద గుండెగల్లో వంటలు చేయాలి అంటే ఆమెమి ఎవరికి ఫ్రీగా పెట్టకపోవచ్చు, అదొక వ్యాపారమే కావచ్చు. అంటే దానికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత ఇష్టం, ఎంత ప్రేమ ఉండాలి. పైగా అసలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడితే అంత వంట అనేది తయారవుతుంది. దాని గురించి మాత్రమే ఈ ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నది. ఎందుకంటే చాలా మందికి టైం సరిపోవట్లేదు అంటారు. ఇంట్లో వండుకోవడం తినడమే పెద్ద పని అన్నట్టు కూడా కొంతమంది చూస్తారు. అలా చూసేదంటే అలా ఎక్కువస్తే ఇప్పుడు ఆడవాళ్ళని ఇంట్లో పెట్టి మగవాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు భార్య పిల్లల కోసం కదా. ఎండనక వాననక కష్టం చేసి అయ్యో నా భార్యకి అవి కావాలి, నా పిల్లలకి ఇవి కావాలి, అవి ఇది చేయాలి అన్నీ అని చెప్పి తండ్రి ఎంత కష్టపడతాడు. తల్లిగా ఒక ఇది అంటారు కదా, 2 చక్రాల బండి నడవాలి అంటే ఒక ఎద్దు ఉన్నా నడుస్తుంది, కానీ 2 చక్రాలు ఉంటేనే ఆ బండి నడుస్తుంది. సో అలాగే భార్య భర్త సంసారానికి వాళ్ళిద్దరూ పునాదులు అనమాట. సో వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటేనే ఆ ఇది అనేది మంచిగా ఇది వెళ్తుంది. సో భార్య రూపాయి తేనివ్వండి, అది 10 రూపాయలు తేనివ్వండి, అది వన్ని చేసే భార్యలో ఉంటుంది. ఆ భార్య ఆ వచ్చిందంతా ఇది లేకుండా ఇదెంత అని బయటికి వెళ్ళి వచ్చిన మనిషిని ఏంటి నువ్వు ఇదే తెచ్చావా, ఒకరోజు వచ్చిన రోజు ఉంటుంది, లేని రోజు ఉంటుంది. అది అర్థం చేసుకుని కూడా మనం ఇది వెళ్తూ ఉంటే సంసారం అనేది బాగుంటుంది. సో నేనే సంపాదిస్తున్నా నువ్వే సంపాదిస్తున్నా అని కూడా ఉండకోకుండా అట్లా ఉంటే అలాంటిది మా ఇంట్లో ఉండవు. సో కాకపోతే మళ్ళీ చాలా మంది మమ్మల్ని అంటారు, మీరు గొడవలు ఆడుకోరా, అసలు మంచిగా ఇదిగా ఉంటారా అంటారు. మళ్ళీ నిజంగా మీరు గొడవలు ఆడుకోరా అంటారు. మేము గొడవలు ఆడుకుంటాం, ప్రతి ఇంట్లోనే ఉంటుంది గొడవ. అంటే ఎలా
ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఈ పొయ్యి అన్నారు కదా, ఇది రెక్కలో, ఇదిగో ఇద్దరు కలిపి ఫైటింగ్లు మా పిల్లకాయలు. అంటే ఒకళ్ళకొకళ్ళు అంటే సరదాగా జోకులుగా ఇట్లా ఇది చేసుకుంటూ కొంచెం ఒక్కోసారి సీరియస్ కూడా కాసేపు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఆయన పక్క నేను పక్క, అంటే ఒకళ్ళు నేను సపోర్ట్ చేయటం, ఇంకొకళ్ళు అట్లా సపోర్ట్ చేయటం, అట్లా ఇదిగా కూడా వస్తూ ఉంటాయి. సో అన్నీ పట్టించుకుంటేనే. కుమారి గారు ఇది సొంతిల్లా? హైదరాబాద్ లో సొంతిల్లు అంటే గ్రేట్. ఎలాగా అసలు? అంటే మీరు పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చారు, ఈ రోజు మియాపూర్ లాంటి ఏరియాలో సొంతిల్లు కట్టడం అంటే చిన్న విషయం కాదు, కొనుక్కోవడం అయినా సరే. ఎలా ప్లాన్ చేసుకున్నారు ఈ ఇల్లు? ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే అక్కడ అంటే నేల అద్దెకి తీసుకుని కట్టుకుని ఉన్నాం మేము. తర్వాత ఇంకా అట్లాగే ఇంకొన్నాళ్ళు ఉండేవాళ్ళం. ఒక ఆయననే పుణ్యమనే చెప్పుకోవచ్చు. ఆ బ్రాహ్మణ్స్ ఆయన ఎవరైతే మాకు ఖాళీ చేపించారో అయ్యో ఏంటి అనుకున్నప్పుడు, ఆయన అలా చేయకపోతే మాకు ఇలా సొంత ఇల్లు అమరేది కాదేమో. అవును. సో ఆయన ఖాళీ చేపించారు అయ్యో అని మేము బాధపడ్డా కానీ మంచిగా జరిగింది. అదే అంటారు ఎప్పుడు కూడా, కీడించి వెలించమంటారు. మనం మంచి చేస్తున్నప్పుడు ఒకవేళ అది మనకి నెగిటివ్గా వచ్చినా కానీ అది పాజిటివ్ అయిపోతుంది. ఎప్పుడు బాధపడకూడదని అమ్మ ఎప్పుడు, మా అత్తగారు కూడా అదే చెప్తుండేవాళ్ళు ఎప్పుడు కూడా. ఆవిడ బాప్టిజం తీసుకున్నారు కదా, అది బైబుల్ చదివినప్పుడు దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని మాకు వివరించేవాళ్ళు. అది చదివినప్పుడు అది కూడా బైబిల్లో కూడా నిజంగా దేవుళ్ళు అందరూ ఒకటే. అది ఏదైతే ఆ రోజు మనకి ఏదైతే జరిగిందో ఆ నైటు బైబిల్ తీసి చదవంగానే అదే వచ్చేది, దానికి అనుగుణంగా వచ్చేది. అది ఏమిటో అర్థమయ్యేది కాదు అసలు. కానీ అన్ని అందరి దేవుళ్ళు ఒకటే. ఇంకా అలా నమ్మేమో ఏమో తెలియదు, అందుకే అందరి దేవుళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు. సో అందరి దేవుళ్ళు మీ అందరి మనుషుల రూపంలో మాకు సాయంగా ఉన్నారు. మీరేది వండితే మీ కస్టమర్లు అదే తినాలా, లేకపోతే ఎవరైనా వచ్చి ఆంటీ రేపు నాకు ఇది చేసుకునండి అది చేసుకునండి అని అడుగుతారా మిమ్మల్ని? కర్రీస్ అడుగుతారు. ఆంటీ వాళ్ళ అంటే గుత్తంకాయ అంటే చాలా ఇష్టం, గుత్తంకాయ బాగా అంటే బాగా ఇష్టం. ఆంటీ గుత్తంకాయ చేయలేదా, ఆంటీ గుత్తంకాయ ఎప్పుడు చేస్తారు ఆంటీ అంటారు. ఇవాళ పెట్టి రేపు మళ్ళీ అదే వండిన కానీ తింటారు. గుత్తంకాయ ఒకటి, ఆలు ఒకటి. ఏ రోజుకి ఆ రోజు వచ్చి వెళ్తారా, లేదంటే నెలవారీగా ఒకేసారి పేమెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారా? అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అందరూ ఉన్నారు. నెలవారీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎప్పుడుదప్పుడు ఏ పూటదప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు అయితే మనకి డైలీ వచ్చే కస్టమర్ ఆంటీ వాళ్ళు లేవా ఆంటీ రేపిస్తాను అంటున్నా, ఆంటీ అన్నా కానీ నేను పెడతాను. ఇస్తారు, జీతం రాగానే ఇస్తారు. మరి శాలరీ మీద బతికేటోళ్ళు కదా అందరూ. కుమారి ఆంటీ అనేది ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. మరి ఆ బ్రాండ్తో ఆన్లైన్ బిజినెస్ కానీ, లేదంటే ఎవరైనా ఇంటికే హోమ్ డెలివరీ చేయండి అంటే చేసేది ఏం లేదా ప్లాన్? అంటే అలా కూడా చేయొచ్చా? చేయొచ్చు. నేను కొత్త బిజినెస్ ఐడియా ఇచ్చినట్టున్నారు, చెయ్యండి. కుమారి ఆంటీ ఆన్లైన్ సర్వీస్, జొమాటో, స్విగ్గీ అందరూ మీ ఇంటి ముందు స్విగ్గీ ఆర్డర్ పెట్టుకొని అట్లాగూ వచ్చేది. అడిగారు కాకపోతే అప్పుడుకప్పుడు వాళ్ళు అడిగింది మన దగ్గర లేకపోతే అలా కాదు, మీ మెన్యూ పెట్టేసుకొని ఇవి దొరుకుతాయి అనేసి అంటే అవే కుమారి ఆంటీ నుంచి ఆర్డర్ వెళ్ళిపోతాయి. అవునా? బిజినెస్ ఐడియా కూడా ఇక్కడ చార్జ్ చేస్తాం. ఇవ్వాలి మీరు. ఇంకో కారం వేద్దాం. దీనికి కేజీకి 4, ఇది చిన్నది కదా, నేను 4 స్పూన్లు వేస్తున్నా. నేనా మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకుంటా. అవునా? మా అత్తయ్య గారు చాలా అంటే చాలా బాగా చేస్తారు. మా అత్తయ్య గారు, మా అత్తయ్య గారే కాదు మా ఆడపడుచు అయినా సరే బాగా చేస్తారు. సో ఇంకా అందరూ ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఏదైనా సరే పెద్దవాళ్ళని అనుసరించి చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళన్నీ ఇప్పుడు ఒకటి ఒకసారి వండినా ఒకసారి చెడినా ఇంకోసారి ఉన్నా ఏది కూడా పుడితే ఎవరు నేర్చుకుని. నాకు కూడా ఫస్ట్లో అలా చాలా జరిగినాయి. సో తర్వాత అప్పుడు ఏదైనా సరే మనస్సు పెట్టి దాంట్లో ఇదైపోవాలి, వేరే దాని మీద ధ్యాస పెట్టకూడదు. ఏ పని నేర్చుకునేటప్పుడైనా సరే దాని మీదనే కాన్సంట్రేషన్ మొత్తం పెడితే అది అనేది మనకి ఒక
మైండ్ ఒక దగ్గర లేకుండా అట్లా దాని మీదనే పెడితే వస్తుందని చెప్పి నాకు చెప్పేటప్పుడు మా అమ్మ అయినా మా అత్తగారైనా అలాగే నేర్పించారు. ఇంకా అలాగే ఏదైనా నేర్చుకునేటప్పుడు ఇంకా ఇక వంటలు చేసేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడడం కానీ అసలు ఏది ఉండదు. ఇంకా వచ్చినా లేసానా, వండుకున్నానా, వెళ్ళానా, అమ్ముకున్నానా, మళ్ళీ వచ్చానా, మళ్ళీ రేపటికి ఏం కావాలి అన్నీ నేను చూసుకున్నానా, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నైట్కి మళ్ళీ భోజనం చేసుకోవాలి కదా, మళ్ళీ రైస్ వండుకొని కాసేపు కుక్కతో ఆడుకుంటాను. మరి అక్షయతోటి అంటే కుక్కలంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. అదేనే కాదు, జంతువులు ఏ జంతువు అయినా సరే ప్రాణం. అవునా? పిల్లులైనా కోళ్ళైనా అన్ని. కుమారి గారు, మీ కారం భలే ఉంది, కలర్ఫుల్ గా. ఇప్పుడు మార్కెట్ లో అన్ని కల్తీ కారం, కల్తీ పసుపు, కల్తీ మసాలాలే ఉంటున్నాయి కదా, మరి మీరు కారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కారం అన్ని మేమే ఆడించుకుంటాం, మొన్నటి దాకా ఆడించుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ అయింది, అత్తయ్యకి మామయ్య గారికి ఇద్దరికి అయింది. వాళ్ళు అక్కడ మిరపకాయలు తొడిమలు తీసి ఎండబెట్టి ఆడిచ్చి మసాలాలు దాంట్లో కన్నీ వేసి పంపించేవాళ్ళు మాకు. సో అత్తయ్య గారు అందుకే అందరి సపోర్ట్ ఉండబట్టే మేము ఇలా చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి కంటి ఆపరేషన్ అయింది, అవ్వట్లేదు. సో ఇప్పుడైతే మాత్రం వాళ్ళు కొద్దిగా ఇదయ్యేదాకా ఇప్పుడు మళ్ళీ మామయ్య గారికి కూడా కొంచెం హార్ట్లో ప్రాబ్లం ఉందన్నారు, అండ్ మామయ్య గారికి కూడా కొంచెం సర్జరీ చేయాలన్నారు. ఇంకా మా వారు అక్కడే ఉన్నారు. సో ఇంకా ఆయనకి ఇదయ్యేదాకా అది 10 రోజులు పట్టిద్దా, 4 రోజులు పట్టిద్దా ఆయన రావడానికి. ఆయనకి అన్నీ చూసుకున్నాక వస్తారు, ఈ లోపల నేనే చూసుకోవాలి. మరి అన్నీ అంటే అవ్వదు కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే కారం ఆచి కానీ ఆశీర్వాద్ కానీ ఇట్లా బ్రాండెడ్ కారాలు వాడుతున్నాం. అయితే మీరు ఇక్కడ మియాపూర్ లో వంట చేసి తీసుకెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్న దగ్గర అమ్ముతూ ఉంటారు. అలాగా కొంచెం మీరు వండే దాంట్లోనే హోమ్ డెలివరీ చేయొచ్చు కుమారి ఆంటీ ఫుడ్ పేరుతో. పైగా నైట్ టైం కూడా మళ్ళీ వండి కూడా హోమ్ డెలివరీస్ ఇచ్చేయచ్చు. అక్కడ నైట్ వండుకోవాలన్నా వండుకోవచ్చు, కాకపోతే మాకు ఓపిక హోమ్ డెలివరీ ఓపిక లేదు, టైం లేదు. హోమ్ డెలివరీ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది అలా డైరెక్ట్ గా ఎవరిళ్ళకి వాళ్ళకి పంపించవచ్చు, ఆర్డర్ చేస్తాయి. గరం మసాలా ఇది వేస్తేనే దీనికి అనేది ఇంకా అసలు టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లో లవంగాలు నేను చెప్తున్నా, ఇదివరకు లాస్ట్ టైం మీకు చెప్పలేదు ఇదిగా అన్నారు. సో మీ అందరి కోసం అయితే నేను చెప్తున్నాను, లవంగాలు, ధనియాలు, చెక్క, ఇలాచి అన్నీ వేసిన మసాలా ఇది మీ అందరి కోసం మసాలా. దీంట్లోకి లవంగాలు, చెక్క, ఇలాచి, ధనియాలు అన్నీ వేసిన మసాలా అన్నమాట. సో వేసేస్తున్నా. అన్ని మా ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి కదా, టేస్ట్ చూడాలి. లాస్ట్ లో ఇంకేమన్నా వేస్తారా అని చూస్తున్నా. అసలు ఏం లేదు, మీకు ఇట్లా అని ఉండి మీకు చూపిస్తాను, మీరు తిన్నాక అప్పుడు చెప్పాలి. చెప్తాను, నోరు ఊరుతుంది ఇప్పటికే, మంచి వాసన వస్తుంది. చూసారా బాగుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ కొంచెం వేసుకుందాం. ఓహో, కొబ్బరి పౌడర్ వేస్తారు కొంచెం, ఊనే చిట్టుకుడు. మీరు ఎంత వేస్తానో మీరు చూద్దరు కానీ. దాంట్లో ఫ్రై అయిపోయింది, నూనె కూడా తగ్గింది. కుమారి గారు అసలు ఇంత వంటలు చేస్తారు, వేరే పెద్ద పొయ్యిల మీద కదా మీరు వంట చేసేది, ఇది కాదు ఇంట్లోకి. ఇది ఇలాంటిదే పెద్ద కళాయి. ఇంత వంట మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నా మీరు ఇదే స్టవ్తో ఇబ్బంది పడుతూ వంట చేస్తున్నారే తప్ప అలా ఎప్పుడు కొంటారు కొత్తది? నేను నెక్స్ట్ వచ్చినప్పటికన్నా కొంటారా ఎప్పుడైనా? కొందాం, కొంచెం 4 రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంది. సో ఆ ఇబ్బందుల వల్ల ఇవి కూడా కొంచెం పెట్టేయాల్సి వచ్చింది. సో అందరేమో కుమారి అంటే లక్షలు సంపాదించేస్తుంది, ఫుల్ డబ్బులు ఉన్నాయని అంటున్నారు, మీరేమో స్టవ్ కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నారు. ఇంత ఇంకా అయిపోయింది, తీసుకుందాం అన్ని. అదే అంటున్నా కదా, తెలియని వాళ్ళు ఎన్నన్నా మనం పట్టించుకోకూడదు, మనం ఏంటో మనకు తెలిసినప్పుడు. సో కానీ కుమారి ఆంటీ ఏంటి అనేది నా కస్టమర్స్కి తెలుసు, నన్ను అభిమానించే నా సబ్స్క్రైబర్స్కి తెలుసు. కుమారి ఆంటీ మనసులో గుండెల్లో ఏదో బాధ ఉంది. నేనేమన్నా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడల్లా కళ్ళలోంచి నీళ్ళు తన్నుకొస్తున్నాయి, మళ్ళీ వాటిని వెనక్కి నెట్టేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
ఏదో చెప్పొద్దు అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు అందరికీ ఇలా అలవాటు అయిపోయారు కదా. లేదు లేదు, అసలు ఆ ఇది అనేది రాదు. కంటంట నీళ్లు తెప్పించే పరిస్థితి మా వారు నాకు ఎప్పటికీ తీసుకురారు, ఎన్నటికీ చేయరు. అసలు ఆయన చూడలేరు కూడా. అంత బాగా ఎందుకు బాధపడాలి, ఎందుకు ఇంత మంచిగా ప్రేమించే భర్త ఉన్నప్పుడు, అంత తల్లిదండ్రులాగా ఆదరించే అత్తమామ ఉన్నప్పుడు ఇంకా దేనికి భయపడాలి, దేనికి బాధపడాలి. ఇదేనా కొబ్బరి పొడి? కొబ్బరి పొడి, ఎండి కొబ్బరి తెచ్చుకుంటారనుకుంటా. ఇది రెడీమేడే ఎండి కొబ్బరి. ఇదిగో ఇదిగో ఎండి కొబ్బరి, ఇంతనే ఇంతనే ఎండు కొబ్బరి, ఎక్కువ వద్దు. ఇందాకే అడిగా ఇంకేమన్నా వేస్తారా, ఇంకేమన్నా లేదు అడిగాను. ఎంత వేసాను? కొంచెం వేసారు అంతే. ఇంకా ఇప్పుడు దీనికి లాస్ట్ ఫినిషింగ్. ఇప్పుడు ఇది ఉంది కదా, అయిపోయింది కదా. నిమ్మకాయ పిండుకుందాం. ఆఫ్ చేయక ముందేనా? ఆఫ్ చేయలేదు, ఆఫ్ చేయకూడదు. ఒక నిమ్మకాయ పిండేసుకుందాం. ఇదేంటంటే నిమ్మకాయ మామూలుగా అయినా పిండకపోయినా పర్వాలేదు, మన రైస్లో కానీ పిండేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఓకేనా. ఇప్పుడు కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది. ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చెప్తానండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే నిమ్మకాయ కూడా పిండాం కాబట్టి కొంచెం ఉప్పు డౌన్ అవుతుంది నిమ్మకాయకి. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే కూడా నిమ్మకాయ తోటి దాన్ని తగ్గించుకోవచ్చు. ఓకే, నిమ్మకాయ పిండితే ఏమైందంటే ఉప్పు లాక్కుంటుంది కొద్దిగా. సో అలా అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మీరు టేస్ట్ చూసి చెప్పండి ఉప్పు సరిపోయిందా లేదా అని. మీరు ఉప్పుని బట్టి వాళ్ళు నేను వేస్తాను. కాకపోతే నాకు తెలిసి కొంచెం లైట్గా పట్టిద్ది. చూడండి, కాలుతుందండి. బాగుంది. ఉప్పు కూడా సరిపోయిందా? ఏం వేయకండి. కాకపోతే కొంచెం నాకు ఘాటుగా అనిపిస్తుంది. ఘాటుగానే వేస్తారు కదా కొంచెం. నాన్ వెజ్ అంటేనే ఘాటు, దానికి తగ్గ ఘాటు. ఎన్ని స్పూన్లు వేసాను నేను? 4 స్పూన్లు. అది కూడా ఇక చిన్న స్పూన్. చిన్నదే. ఈ స్పూన్ ఎంత ఉంది? చిన్న స్పూన్. అందులో పచ్చిమిర్చి కూడా వేసారు కదా ముందు స్టార్టింగ్ లో. సో అందుకే బాగుందండి. ఈ మాత్రం ఉండాలి. అందులో రైస్ లో కలిపిన తర్వాత ఇంకా బాగుంటది. రైస్ లో కానీ రోటీలో కానీ. అవును, చాలా బాగుంది. దీనికి మళ్ళీ సైడ్ డిష్ చక్కగా రసం ఉంటే సూపర్ ఉంటది. అది ఏదైనా సరే. ఇంకా మా ఇంట్లో ఇంకా హోటల్కి కూడా సేమ్ ఇలాగే చేస్తాను నేను. హోటల్కి కూడా ఇదే ఇది. దీంట్లో ఎలాంటి ఇది ఉండదు, సేమ్ టు సేమ్. ఓకే, బాగుంది. చాలా సింపుల్ గా చేశారు. సో అయిపోయింది, ఇంకా బంద్ చేసుకోవడమే. తినేయడమే. కుమారి గారు, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో నాకు అర్థమైపోయిందండి. మీరు కమ్మనైన వంటతోనే కాదు, తీయని మాటలతో కూడా ఎవరి కడుపైనా నింపేస్తారు. అవును, ఎందుకంటే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎంత బాగా చూసుకున్నారు అని అనుకుంటాం కదా. ఈవెన్ భోజనం చేసేటప్పుడు అయినా సరే, డబ్బులు పే చేసేదైనా సరే, ఆ హోటల్ ఆంటీ బాగా మాట్లాడుతాయి. నానా నానా అంటారు. అసలే మీరు అంటే ఆ మాట తీరుతోనే మీరు అందరినీ ఆకట్టుకుంటున్నారు. మీ వంటలు కూడా చాలా బాగుంటాయని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే మీరు ఇలా చికెన్ ఫ్రై చేసి చూపించారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో మీరు ఎప్పుడు నాకు ఇలాగే నా వెనకాల ఉండాలి. నా కస్టమర్ కూడా నా ముందు ఉండి నడిపించాలి. అలాగే నడిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కుమారి గారు, మీ చికెన్ ఫ్రై ఎప్పుడెప్పుడు తినాలా అని ఎదురు చూస్తున్నాను. నాతో పాటు మా టీం అందరికి కూడా భోజనం పెట్టేశారు. తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. ఇందాక స్పైసీగా ఉందని చెప్పాను కదా, ఘాటుగా ఉందని. కానీ ఇప్పుడు రైస్ లోకి సరిపోయింది. చాలా బాగుందండి, బాగా ఉడికింది కూడా. ఇందాక మీరు కబుర్లు చెప్తూ చాలాసేపే
ఉడికించేస్తారు దీన్ని చక్కగా బాగా ఫ్రై అయిందండి. అలాగని డీప్ ఫ్రై కూడా కాదు. ఒక డీప్ ఫ్రై అయినా నవలేం బాగా ఇట్లా ఉంటే మెత్తగా తినడానికి బాగుంటుంది. కాకపోతే కొంచెం లైట్గా ఉప్పు పట్టింది నాకైతే, లైట్గా. నాకు సరిపోయిందండి. నేను అందరికి ఒక చిట్కా చెప్తాను. కుమారి ఆంటీ దగ్గరికి డబ్బులు ఇచ్చి తినాలి అనుకుంటే వాళ్ళ ఫుడ్ స్టాల్కి వెళ్ళండి. లేదు ఫ్రీగా తినాలంటే ఇలా వాళ్ళ ఇంటికి రండి. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆవిడ మీడియా అనే కాదు ఎవరిని కూడా భోజనం పెట్టి వాళ్ళ చక్కగా తిన్న తర్వాతే ఇంటికి బయటికి పంపిస్తారు ఆవిడ. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది కుమారి గారు. థ్యాంక్ యూ. రోజు చేసేది ఇదే కదా మీరు? రోజు సేమ్ ఇలాగే చేస్తా, దాంట్లో ఎలాంటి ఇది ఉండదు. ఇప్పుడు ఇది ఎలా చేస్తాను, హోటల్కి కూడా ఇదే విధంగా చేస్తా. కాకపోతే ఇది చిన్న కళాయిలో చేస్తాను, అది పెద్ద కళాయిలో. ఓకే. మటన్ చేయరా? మటన్ కూడా ఉంటుంది కదా. బాగుంది.